పంజాబ్లోని పఠాన్కోట్ వైమానిక స్థావరంపై దాడికి దిగిన ఉగ్ర మూకలను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు ఒకసారిగా దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించగా అనంతరం వారితో జత కలిసిన ఎన్ఎస్జీ, గరుడ కమాండర్లు 4 ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ క్రమంలో 2 సైనికులు ప్రాణాలు కోల్పోగా మరో 6 భద్రతా సిబ్బంది గాయపడ్డారు. కల్లోలం సృష్టించడం, విధ్వంసానికి పాల్పడటమే లక్ష్యంగా పదే దాడులకు దిగే ఉగ్రవాదులు మరోసారి అలాంటి ప్రయత్నమే చేశారు. తాజాగా పంజాబ్లోని పఠాన్కోట్లో వైమానిక స్థావరంపై దాడికి యత్నించగా వారి కుట్రలను భద్రతా బలగాలు విజయవంతంగా తిప్పికొట్టాయి. MiG-29 యుద్ధ విమానాలు, అధునాతన హెలికాప్టర్లు ఉండే పఠాన్కోట్ వైమానిక స్థావరంపై జైషే మహమ్మద్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో సైనిక దుస్తుల్లో ముష్కరులు వైమానిక స్థావరంలోకి ప్రవేశించి ఒక్కసారిగా దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు ముష్కరులను గుర్తించి ఎదురు కాల్పులు ప్రారంభించాయి. దాడి సమాచారం అందుకున్న అధికారులు అత్యంత నైపుణ్యం కలిగిన ఎన్ఎస్జీ, గరుడ కమాండోలను రంగంలోకి దించారు. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు వైమానిక స్థావరం వెలుపల భారీగా బలగాలను మోహరించారు. వెంటనే ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టిన బలగాలు ముష్కరులను హతమార్చారు. ఈ ఆపరేషన్లో హెలికాప్టర్లను సైతం వినియోగించుకున్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రకటించింది. దేశంలోని ఇతర విమానాశ్రయాల్లోనూ అధికారులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. శుక్రవారం జమ్మూ పఠాన్కోట్ జాతీయ రహదారిపై వాహనంలో వెళ్తున్న గురుదాస్పూర్ ఎస్పీ సల్విందర్ సింగ్ ను 4 సాయుధులు ఎత్తుకెళ్లారు. ఆ ఘటనకు పఠాన్కోట్ వైమానిక స్థావరంలో దాడికి సంబంధం ఉందని భావిస్తున్న అధికారులు ఆ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వైమానిక స్థావరంపై దాడికి దిగిన ఉగ్రవాదులంతా 3 రోజుల క్రితం పాకిస్తాన్ నుంచి భారత్లోకి చొరబడినట్లు భావిస్తున్నారు. పంజాబ్లో ఉగ్రదాడి జరగడం 6 నెలల వ్యవధిలో ఇది రెండవసారి. గతేడాది జూలై 27న ముష్కరులు ఇదే తరహాలో సైనిక దుస్తుల్లో వచ్చి గురుదాస్పూర్లో బీభత్సం సృష్టించారు. 12 గంటల పాటు సాగిన హోరాహోరీ కాల్పుల తర్వాత 3 ఉగ్రవాదుల్ని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. ఆ ఘటనలో 4 పోలీసులు అమరులయ్యారు.